ఆ ఊరికి కరెంట్ తెచ్చింది నేను చిన్నప్పుడు సర్పంచ్ అప్పుడు నేను వన్పల్లికి వెళ్ళి తెచ్చినాం మధ్యలో జంగల్ కొట్టేసి తెచ్చినాం ఆ ఊరికి కరెంటు రోడ్డు తెచ్చింది నేను ఆ ఊరికి ఇప్పుడు మంచిగా రోడ్ ఇప్పుడు ఆ ఊర్లో ఏం చేసినా నేను చేసిన నా సొంత ఊరు అని కానీ ఎంత అదృష్టం సార్ సొంత ఊరికి అంత నిజంగా నిజంగా నేను నాకు 5 లక్షల రూపాయలు మంజూరు అయ్యండి కలెక్టర్ ఇచ్చిన పాపం చూసి అప్పుడు ఎమ్మెల్యే టీడీపీ మైపాల్ రెడ్డి నేను ఎంపీపీ నా రద్దు చేసే ప్రయత్నం చేసిన ధర్నా చేసిన కలెక్టరేట్ ముందర నిరాహార దీక్ష ఈవెన్ మంచిని కూడా తాగకుండా 3 రోజులు పడుకున్నాను నేను మా ఫాదర్ వచ్చి చేసిండు నాకు వద్దురా బాబు వాడు మూర్ఖుడు చచ్చిపోతే నాకు ఒకడే కొడుకు నా బతికేందిరా అన్నాడు ఆయన ఒకడే కొడుకు నేనన్నా బాపు నేను చచ్చినా అనుకో నా విగ్రహం మా గ్రామస్తులు పెడతారు చాలా అని చెప్పాను నేను. ఒక చిన్న మారుమూల గ్రామం సార్ చీమన్పల్లి అని అంటే అలాంటి గ్రామం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా ఆర్టీసీ చైర్మన్గా గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రైట్ హ్యాండ్గా పనిచేశారు. ఒక్కసారి మీ జీవితయానం గురించి మీ ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే మీరు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రుల పరిస్థితి ఆ తర్వాత మీ చదువు ఈ రాజకీయ జీవితం ఈ ప్రయాణం అంతా ఒక్కసారి ప్లీజ్. అంటే జనరల్గా ఏంటంటే నేను పుట్టింది దేశాయిపేటలో అంటే ఇప్పుడు ఏ మండలంలోకి వస్తుంది సార్ ఇప్పుడు? అంతకుముందు మేడిపల్లి మండలం ఉండే కురుట్ల దగ్గర ఇప్పుడు అది భీమారం అనే కొత్త మండలం అయింది. ఆ భీమారం జగిత్యాల కాన్స్టిట్యూన్సీ లో ఆ మండలంలో దేశాయిపేట విలేజ్ ఉంది. మా అమ్మగారు ఊరు అది, మా అమ్మది ఊరు అది. అక్కడ పుట్టిన నేను. మా అమ్మ చెప్తుంది నాకు చెప్పిండి అప్పుడు నాకు. తర్వాత పెళ్లి చేసుకుని మా మేనమా కూతుర్ని పెళ్లి చేసుకుని నేను మానాలు దేశపేట వాళ్ళది మాలకు వచ్చి పట్టువారు చేసినప్పుడు వాళ్ళ కూతుర్ని చేసుకున్నా. తర్వాత నేను చదువుకున్నది 10th పాస్ అయిన తర్వాత ఎక్కడ చదివారు సార్? 10th క్లాస్ 10th దర్పల్లి చదివిన నేను. చదివిన తర్వాత నేను ఓపెన్ యూనివర్సిటీ రాసిన నేను. చీమన్పల్లి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి సార్ దర్పల్లికి? లేదు, అక్కడ ఉండి వంట చేసుకుని తింటుంటాను. రూమ్ తీసుకున్నారు? 1969 సంగతి ఇది. అప్పటి తెలంగాణ రిజిస్ట్రేషన్ పాల్గొన్నాను నేను. ఇప్పటిదా లేను కదా, అప్పుడు ఉన్నా నేను. దర్పల్లి కూడా చాలా చిన్నదే చిన్నది అప్పుడు. అక్కడ చదువుకొని మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీ రాసి డిగ్రీ చేసిన నేను. ఆ తర్వాత మా ఊర్లో పోలీస్ పట్టలు చేసిన నేను. పోలీస్ పట్టేల్ కూడా 7 years చేసిన నేను. తర్వాత సర్పంచ్ యూనియన్ చేసిన నేను. తర్వాత ఎంపీపీ అయినా, సొసైటీ చైర్మన్ అయినా, రాజీనామా చేసిన, అన్ని రకాల పోస్టులు చేసిన నేను. జీవితంలో చాలా చిన్న పోస్టుల నుంచే ప్రారంభమైంది. చిన్నగా చేసిన నేను. చాలా సంఘటనలు జరిగిన నా లైఫ్లో. ఇవన్నీ సంఘటనలు చూసి నాకు చిన్న అనిపిస్తాయి. ఎందుకంటే ఇక ముఖ్యమంత్రులు చాలా మంది చూసిన నేను. నా దృష్టిలో చెన్నారెడ్డి గారిని చూసిన నేను. చెన్నారెడ్డిని తీసుకొచ్చాను నేను ఎక్కడికి, సిరికొండకు. ముఖ్యమంత్రి ఉండి ఆయన ముఖ్యమంత్రిని ఎంపీపీగా ఉండి సంతోష్ రెడ్డి సహాయకారంతో తీసుకొచ్చాను నేను. రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ పెట్టిండు ఆయన, నక్సల్స్ ఏరియాలలో డెవలప్ చేయాలని. అక్కడ తీసుకొచ్చాను నేను. హెలికాప్టర్ అక్కడ దించాను అప్పుడు. ఎప్పుడు 94లో 87 నుంచి 94 లోపల ఎంపీపీగా తీసుకొచ్చిన అక్కడ నేను. డెవలప్మెంట్ బాగా చేసినప్పుడు నేను. ఆ తర్వాత ఇక ఎంపీపీ అయినా, రెండోసారి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినాక ఓడిపోయినా కదా, మళ్ళీ ఇండిపెండెంట్ ఎంపీ అయినా నేను. నా ఓన్ ప్యానెల్ పెట్టుకొని సిరికొండ అండ్ భీమ్గల్ రెండైనా. ఒక అమ్మాయి ఎస్టీ అమ్మాయి అండి మంజుల అని, ఆ అమ్మాయిని జడ్పీటీ చేసిన నేను. ఆ జడ్పీటీస్తోనే నేను కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి తెలుగుదేశం పార్టీ గెలిపించాను నేను జిల్లా పరిషత్. రకరకాలు చేసిన నీ ఏళ్ళని చేసిన. రాజకీయ వ్యూహం నాకు ఎవరు అడ్వైజర్ లేరు, నాకు వచ్చే ఆలోచన చేసిన నేను. ఇండిపెండెంట్ గా కూడా మీ ఓన్ ఆలోచనతోనే పోయినా. అంతే. బీఫామ్ ఎవరు ఇచ్చారు సార్? ఫస్ట్ టైం ఏ పార్టీ నుంచి ప్రారంభమైంది? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజశేఖర్ గారు ఇచ్చింది నాకు. రాజశేఖర్ గారు చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడు రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి ఆయన. ఆయన తర్వాత కేసీఆర్ గారు, ఇంకెవడు చూస్తలేడు. రాజకీయ పబ్బం గడుపుతుంది తప్ప అందరూ వీళ్ళిద్దరే బాగా చూస్తున్నారు. అంత చిన్న గ్రామం నుండి వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిచయం ఎలా ఏర్పడిందంటే ఏం చెప్పారు? ఎలా ఏర్పడ్డదంటే, నాకు ఎప్పుడైతే నాకు సంతోష్ రెడ్డి గారు నాకు మోసం చేసి నేను అనిపించిందో, నాకు డిస్ట్రిక్ట్ చైర్మన్ చేస్తాను చేయలేను. నాతో యూత్ చాలా మంది ఉంటుండే. వాళ్ళ అన్న మనం ఉండదు దీని దగ్గర, మనం రాజశేఖర్ తిరిగిపోదాం. ఆయన హీరోలాగా ఉండప్పుడు డైరెక్ట్ పోయి మాట్లాడాను. సార్ నేను నిజామాబాద్ నాది, నేను ఎంపీపీ చేసిన, మీ నాయకత్వంలో పనిచేస్తారంటే ఏం చేస్తావు నా నాయకత్వంలో? నేనేమో కడప ఎంపీని, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు నాకు అన్నాడు. సార్ మీ నాయకత్వంలో పనిచేస్తాను, మీ పేరు చెడగొట్ట నేను, మా నాయకుడు ఫలానా వ్యక్తిని చెప్పుకుంటాను నేను, ఆ పేరు దుర్వినియోగం చేస్తారని చెప్పిన. సరే లే అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పుడు కలవడం చేయడము పోవడము, ఆయన పాదయాత్రప్పుడు కానీ తర్వాత మెట్పల్లి కష్టం 30 కాలు తీసుకుని పోయినా నేను. ఆయన బాగా ఇమేజ్ పెంచింది నాకు. కింద ఉంటే పైకి రాకూడదని అంటుండే. ఇట్లా అటువంటి సాన్నిధ్యం నాకు వచ్చింది. ఆయన ఆయన కూడా నిజాయితీగా పనిచేసే వ్యక్తి, ఇక్కడ కూడా తప్పు చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన శత్రువు కూడా హాని చేసే వ్యక్తి కాదు. ఎగ్జాంపుల్ మొన్న రామోజీరావు గారితో నేను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు నేను మాట్లాడంటే అనుకోకుండా కొన్ని సందర్భాలు నాకు నచ్చిన మాటలు, ఆయన అన్న మాటలు. తండ్రి దేవుడు అండి,
ఇప్పుడు అంటాడు ఆయన తండ్రి దేవుడు అండి, రామోజీరావు గారు. కొడుకు వాడు అసురుడు రాక్షసుడు అంటాడు. ఉమ్, అంటే ఆయన పేరు ఎట్లుండే అది. ఉమ్, విషయం ఏంటంటే రాజకీయాలు ఉన్నాం మనము, తప్పులు చేయకుండా ఉండాలి. సాధ్యమైతే తప్పులు చేయదు అసలు మనం. తప్పులు చేయకుండా ఎవడు మనకి గెలుచుపడ్డా. అవును. నేను చెప్తున్నాను, దరిపై బాన్సవాడ చేసిన, ఆర్మూలు చేసిన, ఇప్పటికి నా ముద్ర ఉంది. నేను పోతే వాళ్ళు బతుకున్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ కొడుకులకు చెప్పుకున్న నా గురించి, వాళ్ళ కొడుకులకు పెద్దలేరు, 3వ తరం కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఇంత రెబల్గా ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆవిడ అసలు నిజంగా గొప్ప సార్ మేడం. ఆ మేడం గురించి చెప్పాలి అని అంటే, మ్యారేజ్ ఏ నేపథ్యంలో జరిగింది సార్? అరేంజ్ మ్యారేజ్ జరిగిందా, లవ్ మ్యారేజ్ జరిగిందా మీకు? అవును, అరేంజ్ మ్యారేజ్. ఉమ్, అరేంజ్ మ్యారేజ్. ఇక ఆమె కూడా పుణ్యం చేస్తాయి, ఎప్పుడు ఉమ్, పూజలు బాగా చేస్తుంది. స్వాధ్యాయ పరివారం ఆమెది, చాలా పెద్ద కుటుంబం. కాబట్టి ఆమె కూడా నాకు, మా నాయన కానీ, మా ఫాదర్, మా మదర్, ఉమ్, నేను బయటకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు దండం పెట్టి బయటకు పోతుంటాను. వాళ్ళ ఆశీర్వాదం నాకు బాగుంది. నాకు సపోర్ట్ ఎలా ఉంటుండే సార్ మేడం సపోర్ట్ మీకు? రాజకీయంగా చాలా థ్రెట్లో ఏం థ్రెట్ ఉన్నా కానీ నాకు ధైర్యం ఇస్తుండే. నేను మా నాయన అంటుండే, ఎట్లరా బాబు నక్సలైట్ చంపేసి ఎట్లరా అంటే, నేను చచ్చిపోయినా అనుకో, నాకు 2 కొడుకులుగా బాబు, వాళ్ళిద్దరు కొడుకులు అనుకొని చెప్తుంటే అంత ఈజీగా తీసుకుంటున్నాను లైఫ్ని. కాబట్టి ఈ స్థాయికి వచ్చిండే. నాన్నగారు మీరు ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఉన్నారు? ఉన్నాడు. నేను ఆర్మూర్ ఎమ్మెల్యే అనుకున్నాడు, బాన్సవాడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సంతృప్తిగా ఉండే. 94 years చనిపోయింది ఆయన. మా మదర్ కూడా అంతే, 94 years. ఎలాంటి అనుబంధం ఉండే సార్ తల్లిదండ్రులతో మీకు? తల్లిదండ్రులతో మీకున్న అనుబంధం? దేవుళ్ళు నాకు, నేను ఎటు పోయినా బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టి పోతుంది బయటకు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నాకేం కాదనే ధైర్యం నాకు. నాకేం కాలే కూడా. నేను మర్చిపోతుండే, రారా బాబు దండం పెట్టిపోతుంటాడు మా ఫాదర్, దండం పెట్టిపోతుండే. సార్ రీసెంట్గా మేడం గారు కాలం చేసినట్టుగా వినిపించింది. ఆమె నా చిన్న వైఫ్, ఆమె ఇప్పుడున్న ఆమె సిస్టరే. కానీ అనుబంధం చాలా ఉండేది. ఆ తర్వాత మీ ఆరోగ్యం కూడా చాలా చెడిపోయింది, చాలా మిస్ అయ్యారు అని వినిపించింది. ఎస్, ఎలా జరిగింది సార్? కరెక్ట్. ఇక అది అయిపోయింది పాపం. ఆమె ఆరోగ్యం పాడైపోయి, అదేంటంటే లంగ్స్ బాగా చెడిపోయినాయి. లంగ్స్ చెడిపోవడం వల్ల చనిపోయింది ఆమె. బాగా ప్రయత్నం చేసిన లంగ్స్ మార్పిడి చేద్దామని, అవన్నీ కాదు సార్ అని చెప్పింది కాబట్టి చనిపోయింది. చివరి క్షణాలు ఎలా ఉండేది సార్? ఏమైనా మాట్లాడేవాళ్ళ? ఎలాంటి? చనిపోయేటప్పుడు కూడా నేను అక్కడనే ఉన్నా, చేతి పట్టుకొని ఇట్లా కొట్టి చనిపోయింది పాప. ఈ బ్యాడ్ లక్ అది. ఇప్పుడు మీకున్న 2 అబ్బాయిలు, ఈ మేడమా ఆ మేడమా సార్? ఈ మేడమే. నాకు బిడ్డ కూడా ఉంది. నా బిడ్డనేమో చిన్న భార్య బిడ్డ, 2 నా పెద్ద భార్య బిడ్డలు, 3 నా కుటుంబం. ఇప్పుడు వీళ్ళంతా జగన్ మీ అబ్బాయి ఉన్నారు కదా, అరవింద్ జగన్, అజయ్ జగన్, 2 చిన్నవాడికా పెద్దవాడికా? పెద్ద ఆమె. ఓకే. చిన్న ఆమెకేమో నా బిడ్డ ధరణి అని. రేపు మీ రాజకీయ వారసుడు జగన్ని ఆల్రెడీ యాక్టివ్ పాలిటిక్స్లోకి దించారు. ఎస్. జగన్ గారి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? చాలా వరకు కూడా మొన్నటి వరకు జగన్ గారే కంటెస్ట్ చేయబోతున్నారు అని ప్రధానంగా వినిపించినప్పటికీ, చివరి క్షణాల్లో మళ్ళీ కేసీఆర్ గారు మిమ్మల్ని పోటీ చేయమని వినిపించింది. 100%. అంటే ఈ క్షణం జగన్ గారికి ఇప్పుడు వద్దనుకున్నారా మీ అబ్బాయిని, లేకపోతే? లేదు, నేను పెట్టమని చెప్పిన సార్, నాకు వద్దు, నాకు మా బాబుని పెట్టిన సార్ అని చెప్పిన. నీలాగా 20 మంది చెప్తాను గోవర్ధన్ గారు, ఒక్కొన్ని పెడితే మళ్ళీ అందరు పెట్టమంటారు. నాకు మీరే బాగున్నారు, మీరు ఉండండి, పెద్ద మనుషులు ఇప్పుడు ఉండండి, నెక్స్ట్ పెడతాను చెప్పిండు ఆయన. నెక్స్ట్ గ్యారంటీగా పెడదాం. మీ అబ్బాయి జగన్కి జస్ట్ కేవలం బాజిరెడ్డి గోవర్ధన్ అనే వారసత్వాన్ని బట్టి టికెట్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగానే కాన్స్టిట్యున్సీలో ఆ పేరుని సంపాదించాడా? మీలాగా హార్డ్ వర్క్ చేయాలి, నాలాగా హార్డ్ వర్క్ చేయాలా, చేస్తేనే పేరు గెలిపిస్తారు చెప్తారు మీరు, ఇది ఓపెన్గా? 100% చెప్తాను. పోవాలంతే, కష్టపడాలి బిడ్డ. నేను ఎంత కష్టపడను, దాన్ని 50% కష్టపడము, గెలుస్తావు, అంతే కదా. 100% కాదు, 200% కష్టపడ్డాను, తయారుకు వచ్చాను నేను. నా పేరు చెప్తే నీకు ఓటు పడే, కొంత పడుతుండొచ్చు, వేరే విషయం. నువ్వు కష్టపడితేనే ఓటు పడతాయి రేపు ప్రజలు. కష్టపడతాడు, ఓకే, తిరుగుతాడు, రాత్రి పాలు తిరుగుతాడు. ఇలా జడ్పీటీసీ వల్ల పెళ్ళికి వెళ్ళి బాగున్నాయి.